రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి వర్షిణి కేసులోని కీలక మలుపు నెలకొనింది. అయితే నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి వర్షిణి చేరుకొని అఘోరి దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న బిగ్ టీవీతోని ఎక్స్క్లూజివ్ గా తను చెప్పడం జరుగుతుంది. తన పేరెంట్స్ తో తను ఇంకా ఉండను, అలాగే తను అఘోరి దగ్గరికే వెళ్తాను అని కూడా తను కరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న తన పేరెంట్స్ కూడా తనకి ఎంత నచ్చ చెప్పినా సరే లేదు నేను అఘోరితోనే ఉంటాను అని చెప్పడం జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ నుంచి ఆమె పయనమై వెళ్లారు. మరి రాత్రి నుంచి కూడా ఆమె ఎక్కడుంది ఏంటి అని కూడా అందరూ కూడా టెన్షన్ పడుతున్న టైంలోని తను క్షేమంగా అఘోరి దగ్గరికి వెళ్ళినట్టయితే క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇదే అంశం పైన మనతో లైవ్ లో జాయిన్ అవబోతోంది అఘోరి. అయితే నిజంగా వర్షిణి తన దగ్గరికి వచ్చిందా రాలేదా, తనతో కాంటాక్ట్ అయ్యిందా లేదా అన్న వివరాలు పూర్తిగా తననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అఘోరి, నమస్తే అమ్మా. నమస్తే. హర హర మహాదేవ్. ఓం నమ శివ. అఘోరి కాళీ నమ, గురుదత్త నమ. హర హర మహాదేవ్. రైట్. అయితే నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము వర్షిణి బిగ్ టీవీలోని ఎక్స్క్లూజివ్ గా తను చెప్పడం జరిగింది, నేను అఘోరితోనే ఉంటాను, అఘోరి దగ్గరికి వెళ్తాను అని చెప్పి. నైట్ తనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి మీ దగ్గరికి వచ్చిందా ఏంటి? అవునమ్మా, నేను పికప్ చేసుకున్నాను. నా దగ్గరకు వచ్చింది. నేనే వచ్చి తీసుకెళ్ళాను. ప్రజెంట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాము. దయచేసి ఎవరు కూడా మేము మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఎవరు అడ్డు రావద్దు. మా జీవితాన్ని మేము గడుపుతున్నాము. మాకు ఎలాంటి కాంట్రవర్సీస్ వద్దు. మా బతుకులేదో మేము బతుకుతాం ఇద్దరం కలిసి. అంటే వచ్చిందా, మీ దగ్గరికి వచ్చిందా? అవును, వచ్చిందమ్మా. ఓకే. అంటే ఏ టైం అయింది ఏంటి, ఎలా ఎలా మీ దగ్గరికి వచ్చిందా అమ్మాయి? రాత్రి మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు అసలు తనకి? అది ఇంకా నేను నేను ఎలాగవుతాననేది ఇంకా నేను ఎలాగైనా వచ్చేసింది కదా. హ్యాపీగా ఉన్నాం. ఓకే. సో తనని మీరు రిసీవ్ చేసుకున్నారా? ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు? ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు? వర్షిణి మీతోనే ఉందా? నాతోనే ఉంది, కానీ లొకేషన్ మాత్రం చెప్పను. నాతోనే ఉంది. ఓకే. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. అసలు మా అమ్మాయి ఏమైపోయింది ఏంటి అని చెప్పి. ఒకసారి చూపిస్తారా? ఒకసారి అమ్మాయిని మీతోనే ఉందని చెప్తున్నారు కాబట్టి. యస్. రైట్ వర్షిణి, ఎలా వెళ్ళావు ఏంటి? నైట్ అంతా కూడా నిన్నటి నుంచి తల్లిదండ్రులు కావచ్చు, నిన్ను చూసిన వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాత్రి ఏమైపోయింది ఏంటి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి చాలా ఆందోళన చెందారు. ఏంటి మరి ఎలా వెళ్ళావు ఏంటి అసలు? అంటే అది పర్సనల్, ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను ఎలా వచ్చాను ఏంటి అనేది. ఓకే. కానీ అఘోరం దగ్గరికి అయితే వచ్చేసాను సేఫ్ గా. ఎటువంటి ఆటంకం లేకుండా సేఫ్ గా రీచ్ అయిపోయాను. నన్ను పికప్ చేసుకున్నారు. ఓకే. సో మొత్తానికి అయితే నువ్వు అనుకున్నది చేసావు. అనుకున్నది చేసావు అంటే అది నా జీవితం అనుకున్నాను కాబట్టి చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. మరి నిన్న ఆల్రెడీ మీ పేరెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. నీ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. మా అమ్మాయి ఏమైపోయిందో ఏంటో తిరిగి మాకు అప్పచెప్పండి, లేకపోతే మా అమ్మాయి నా దగ్గరికి రావాలి అని చెప్పి కూడా వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి మనం చూసాం. ఏం చెప్తావు మరి మీ పేరెంట్స్కి, ఏం చెప్తావు ఇప్పుడు? నేను ఒప్పించుకున్నప్పుడు ఒప్పుకున్నారు, పెళ్లికి ఒప్పుకున్నారు, వాళ్ళ దగ్గర ఉండి పెళ్లి చేశారు, తాళి కట్టించారు, అంతా చేశారు. కానీ మధ్యలో వచ్చిన వ్యక్తుల మాటలు విని వాళ్ళు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు కూడా ఇష్టమే. కానీ నేనైతే ఒకటే చెప్పగలను, నేనైతే లైఫ్ టైం ఈమెతోనే ఉండడానికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి నేను వాళ్ళని వదిలేస్తాను కూడా చెప్పట్లేదు. వాళ్ళు వస్తే నేను స్వీకరిస్తాను, తీసుకుంటాను, బంగారంలో చూసుకుంటాను. అంటే అంటే ఇప్పుడు నువ్వు అఘోరితో ఉంటూనే ఇటు నీ ఫ్యామిలీని కూడా చూసుకుంటానంటున్నావు. అవును. అంటే ఆర్థికంగా కావచ్చు, మళ్ళీ నిన్ను అఘోరి మీ అమ్మ వాళ్ళ దగ్గరికి పంపిస్తుందా? పంపిస్తుందా అంటే అది నా ఇష్టం, దాన్ని బట్టి ఉంటది. అంటే నేను వెళ్తాను అంటే చూడ్డానికి పంపిస్తారు, లేదంటే నేను వెళ్ళను ఎక్కడికి మీతోనే ఉంటానంటే ఎక్కడికి పంపించరు. అది నా డెసిషన్ బట్టి ఉంటది. ఓకే. ఎందుకంటే మరి నిన్న అన్నారు అఘోరి మా పిల్లని ఏదో చేసింది, మా పిల్ల అసలు మా మాట కూడా వినడం లేదు, వెళ్ళిపోయింది అని చెప్పి. నిన్న అఘోరి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబం దగ్గరికి. అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎలాగ భర్త దగ్గర నుంచి పుట్టింటికి అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారో వర్షిని కూడా అదే విధంగా వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, తన కుటుంబాన్ని కూడా చూసుకుంటూ ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. ఏమంటావు మరి దీనికి? ఓకేనా? నువ్వు అట్లా చేస్తూ ఉంటావా ఇక్కడికి అక్కడికి? నేను దానికి ఒప్పుకుంటాను. అంటే వాళ్ళు ఓకే అంటే వాళ్ళకి ఇష్టమైతే నేను అలా ఒప్పుకుంటాను. ఓకే. దానికి సిద్ధంగానే ఉన్నాం. ఫోన్ చేశారా మీ అమ్మ వాళ్ళు? ఫోన్ చేశారా నీకు ఏమైనా? లేదు, నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి నేను చేయలేను. నేను రీచ్ అయింది
కొన్ని గంటలు అవుతుంది కాబట్టి నేను ఇంకా చేయలేదు. వాళ్ళు నాకేమి కాంటాక్ట్ అవ్వలేదు ఇంతవరకు. ఓకే. సరే నీ దగ్గర మొబైల్ లేదు కాబట్టి నువ్వు వాళ్ళు నిన్ను కాంటాక్ట్ అయ్యే పరిస్థితి లేదు. మరి నువ్వైనా సరే మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, ఇలా నేను సురక్షితంగా అఘోరి దగ్గరికి చేరుకున్నాను అని చెప్పి ఏమైనా చెప్పడం జరిగిందా ప్రెజెంట్? లేదు లేదు. నేను కూడా ఏం చెప్పలేదు. ఓకే. చెప్పాలనుకోవట్లేదా? వాళ్ళకి ఎలాగో అర్థమైపోద్ది నేనొస్తే ఈమె దగ్గరికే వస్తాను అని చెప్పి. ఇంకా హ్మ్. చెప్పి ఏం చేయలేదు. వాళ్ళకి అర్థమైపోయి ఉంటది నేను ఈమె దగ్గరే ఓకే. ఉన్నానని. సో, ప్రెజెంట్ ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి మళ్ళీ ఎక్కడికెళ్తారు? నీ భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ నువ్వు ఏ స్టెప్ ఎయబోతున్నావు? ఆల్రెడీ నువ్వు స్టడీస్ అన్నవి డిస్కంటిన్యూ కాబట్టి నువ్వేమైనా చదువుకునే ప్రయత్నం చేస్తావా? అఘోరి నిన్ను చదివిస్తదా? లేకపోతే మీరిద్దరూ కలిసి నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలనుకుంటున్నారు? ఏంటి అసల? చదువంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటది స్టడీ. ఇప్పుడైతే ప్రెజెంట్ మేము ఎక్కడున్నాం, ఎక్కడికెళ్తున్నాం అనేది చెప్పాలనుకోవట్లేదు. హ్మ్. మేమైతే ఇద్దరం కలిసి ఇలాగ జీవితాంతం ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఎవరు దయచేసి డిస్టర్బ్ చేయకండి. ఎక్కడైనా మేము కనిపించినా కూడా మీరొచ్చి బలవంతంగా లాక్కెళ్ళడాలు అలాంటివి చెయ్యకండి. నేను హ్మ్. ఆల్రెడీ లైవ్‌లో చెప్పాను నిన్న బిగ్ టీవీకి. విష్ణు అనే వ్యక్తికి అసలు సంబంధమే లేదు. కానీ ఈరోజు ఏదో ఒక మీడియాకొచ్చి కూడా మాట్లాడుతున్నాడు. హ్మ్. అతని మీద నేను కఠినంగా చర్యలు తీసుకోవాల్సి అంటే నేనెళ్ళి ఆయన మీద నా పర్సనల్ వీడియోస్ ఏయైతే పెడతా అని బెదిరిస్తున్నాడు గదా! హ్మ్. అలాంటి హ్మ్. వీడియోస్ పెడుతున్నానని చెప్పి కేసు పెట్టాల్సి వస్తది. పెంచినవాడు పెంచినంత వరకే ఉండాలి. నా ఇష్టాల జోలికి రాకూడదు అని చెప్పి అలాగ గూడా కేసు పెట్టాల్సి వస్తది. ఇంకా విష్ణు నా విషయంలో పట్టించుకుంటే, నా జోలికొస్తే, మా ఇద్దరి జోలికి వచ్చి మమ్మల్ని విడదీయాలి అనుకుంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాను. హ్మ్. దయచేసి విష్ణు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. ఓకే. అన్ని అండ్ మీడియాల్లోకి ఎక్కి ఏదో అంటే సొంత అన్న చూసుకున్నంత ఇదిగా ఎందుకు ఇంకా నా గురించి ఇంత పోరాడుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. హ్మ్. అంటే నీ మీద ప్రేమ లేకుండానే నీ గురించి ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటున్నావా నువ్వు? ప్రేమ అంటే పెంచిన ప్రేమ ఉండొచ్చేమో అందుకని చెప్పి ఇంత తెగిస్తారా? నేను వదిలేశాను. ఇప్పటికి నేను మూడోసారి ఇది రావడం. మూడోసారి కూడా వచ్చాను అంటే వాళ్ళకి అర్థం కాదా? హ్మ్. ఓకే. అది మైండ్ లో పెట్టుకుని నా జోలికి రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను. మా ఫ్యామిలీ జోలికి కూడా వెళ్ళకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతని మాటలు వాళ్ళ చేత చెప్పేయడం కూడా మానేస్తే బాగుంటదని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే. అండ్ నైట్ టైమ్ ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరింది ఎలా వెళ్ళావు? నిన్ను ఎలా పిక్ చేసుకున్నారు? ఏంటి అని చెప్పి కూడా మొత్తం నువ్వు చెప్పను అని అన్నావు. ఓకే. బట్ ఏ టైంకి అక్కడికి చేరుకున్నావు తన దగ్గరికి? నువ్వు వెళ్ళగానే అఘోరి ఏ విధంగా రియాక్ట్ అయింది? ఎందుకంటే తన కోసం అంత అర్ధరాత్రి పూట వెళ్ళిపోయావు నువ్వు అసలు తన గురించి. ఎలా రియాక్ట్ అయింది? నువ్వు అసలు ఏ టైంకి వెళ్ళావు ఆమె దగ్గరికి? మార్నింగ్ 9:30కి అయితే రీచ్ అయ్యాను లొకేషన్ దగ్గరికి. 9:30. నన్ను పికప్ 9:40కి అలాగా పికప్ చేసుకున్నారు. ఏడ్చేశారు ఫస్ట్ చూడగానే. హ్మ్. నువ్వు అలా ఏడ్చావా? ఇద్దరం ఏడ్చాము. హ్మ్. అలాగా ఇంకా సర్ది చెప్పుకొని ఇంకెవరు వద్దు మనకి అనుకుని మాట్లాడుకొని మా జీవితం ఏదో మేము బతకాలని డిసైడ్ అయిపోయాం. ఓకే. సో, ఇంక మీ లైఫ్ ఏంటో మీరు లీడ్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నారనమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే జ్యోతిర్లింగాల్ని నేను దర్శించుకోవాలి అని అఘోరి చెప్తూ ఉందో, ఇప్పుడు మీరు అటు వెళ్తున్నారా? లేకపోతే నిన్న చెప్పడం జరిగింది గదా! ఇంటికి తీసుకెళ్తాను. ఇంట్లోని ఇంకా తన కుటుంబ సభ్యులు, నువ్వు మొత్తం ఒక ఫ్యామిలీలాగా మేము కలిసుంటామని చెప్పడం జరిగింది కదా! అలా మీరేమైనా ఇంటికెళ్తారా? లేకపోతే ఏంటి? దీని గురించి కూడా ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా? అది లేకపోతే అది ఇవ్వరా? తర్వాత కానీ మేము ఏం చేస్తున్నాం మన కార్యాచరణ మాత్రం ఎవరికి చెప్పం. హ్మ్. అంటే దట్స్ అవర్ ఎందుకు ఇంత పర్సనల్. సీక్రెట్‌గా ఉంచాలి అని అనుకుంటున్నారు మీరు ప్రెజెంట్? అంటే మళ్ళీ మీ పేరెంట్స్ ఇవన్నీ గూడా తెలుసుకొని నీ దగ్గరకొచ్చి మళ్ళీ నిన్ను తీసుకెళ్ళిపోతారనా? తీసుకెళ్ళిపోయినా కూడా ఈసారి నేను వెళ్ళను. ఎందుకంటే నేను మీడియా ముందుకి చెప్పేశాను. కానీ నాకెక్కడ బాధ అనిపించిందంటే ఆ పోలీసులో మంగళగిరిలో నేను కేసు ఇచ్చిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. ఓకే. ఎందుకంటే ఐఎమ్ ద మేజర్. ఓకే. పేరెంట్స్ గా వాళ్ళకి సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ ముందు నేను ఇచ్చాను కాబట్టి నా బాధ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా! కానీ హ్మ్. నా కేసు తీసుకోకుండా పట్టించుకోకుండా మూలపడేసి మా పేరెంట్స్ ఇచ్చింది తీసుకొచ్చి అది లీడ్ చేస్తున్నారు వాళ్ళు. అది మెయిన్ హైలైట్ చేస్తున్నారు. హ్మ్. కానీ వాళ్ళకన్నా ముందు నేను ఇచ్చేసి నా స్వతహా నేను వచ్చేసాను. నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను. నేను అఘోరమ్మతోనే ఉంటాను. అమ్మ నాన్నని చూడాలనిపిస్తే నెలలో 10 రోజులు, 5 రోజులు వచ్చి వాళ్ళతో స్పెండ్ చేస్తాను వాళ్ళకి ఇష్టమైతే అని క్లియర్‌గా రాసొచ్చాను. విష్ణుకి నాకు కూడా ఏ సంబంధం లేదు. ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిదని కూడా నేను రాసేసి వచ్చాను అదే రోజు. హ్మ్. మే 21 ఫ్రైడే అనుకుంటా. నైట్ 10:30కి ఏమో కంప్లైంట్ రాసి ఇచ్చి రావడం జరిగింది. హ్మ్. కనీసం ఆ కంప్లైంట్ రాసి నేను బయటకు వస్తుంటే మా అన్నయ్య నాన్న నన్ను
లాక్కెళ్ళిపోయారు ఇంటికి, జుట్టు పట్టుకొని ఎలా పడితే అలా పట్టుకొని ఆటోలో ఎక్కిచ్చేసి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇప్పటికి నాకు వాళ్ళు గోర్రు ఘాట్లు అవన్నీ చేతి మీదే ఉన్నాయి. ఉమ్. ఇంకా ఇంటికి తీసుకెళ్లారు, ఓకే సైలెంట్ గా ఉన్నాను. నెక్స్ట్ డే మాత్రం ఎలాగైనా వెళ్లాల్సింది అని పట్టుబడి తర్వాత 22nd ఆఫ్టర్నూన్ నేను వచ్చేయడం జరిగింది. మళ్ళీ 15 days అయిపోయింది, గుజరాత్ కి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. నేను ఇది ఒక్కటే చెప్తాను, వాళ్ళు నన్ను ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా మా దగ్గరికే తీసుకెళ్లే అవకాశం లేదు. ఆ ప్రయత్నం కూడా చెయ్యకండి దయచేసి, ఈసారి ఊరుకునేదే లేదు. ఓకే ఓకే, సో గట్టిగా వార్నింగ్ ఇస్తున్నావు అయితే. కేవలం విష్ణుకేనా ఇది వార్నింగ్, లేకపోతే మీ పేరెంట్స్ కి కూడా ఇస్తున్నావా? నన్ను ఇంకా తీసుకెళ్ళొద్దు, నా మా గురించి పేరెంట్స్ కంటే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి. నార్మల్ గా ఉన్న మా పేరెంట్స్ కి అయితే నేను ఈ మాట చెప్పను, విష్ణుకి అయితే చెప్తున్నాను గట్టిగా. అలాగే విష్ణు మాటలని ఇప్పుడు ఎవరైతే మీడియా ముందుకైతే వస్తారో మా పేరెంట్స్, వాళ్ళకి కూడా చెప్తున్నాను గట్టిగా. ఒకవేళ వాళ్ళు విష్ణుని కనుక దూరం పెట్టి, ఎందుకంటే నిన్నటి వరకు కూడా విష్ణువే మా అమ్మాయిని ఏదో ఒకటి చేసి ఉంటాడు అని చెప్పి మాట్లాడారు కాబట్టి పేరెంట్స్, ఒకవేళ విష్ణుని కానీ వాళ్ళు దూరం పెడితే, కుటుంబ సభ్యులు దూరంగా కానీ పెట్టేస్తే మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తావా మళ్ళీ? వాళ్ళు పెడతారని చెప్పి నేను అనుకోను, ఎందుకంటే ఇప్పటికి కూడా గైడెన్స్ చేస్తున్నాడు. అమ్మ మాట్లాడకపోయినా కానీ నాన్న అన్నయ్య మాత్రం టచ్ లో ఉన్నారు. ఫోన్ కాంటాక్ట్ లో తను ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. లేదంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చేంత ఆలోచన వాళ్ళకి రాదు. డెఫినెట్లీ గైడెన్స్ చేస్తున్నాడు. ఓకే, మరి ఇప్పుడు మనిషి ఎందుకు కనిపించట్లేదు? కేవలం ఫోన్ లోనే మొత్తం కూడా గైడెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చా? అయితే మనిషి ఇప్పుడు వరకు అయితే బయటకు రావట్లేదు కదా విష్ణు, నిన్నటి నుంచి. ఈ రోజు ఏదో ట్రీ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ట్రీ మీడియాలో అమ్మని లైవ్ లో తీసుకున్నారు కదా, చూసాం అక్కడ. ఆ మీడియాలోకి ఎక్కి చెప్తున్నాడు. ఓకే, సో లైవ్ లో చెప్తున్నాడు అన్నమాట మొత్తం కూడా, మరి గైడెన్స్ ఇస్తున్నాడు. సరే, ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఫైనాన్షియల్ గా కావచ్చు ఇది సపోర్ట్ చేస్తా అంటున్నావు, ఎలా చేస్తావు ఏంటి? ఇంటికి వెళ్తావా, లేకపోతే కేవలం ఫోన్ కాల్లోనే నువ్వు వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉంటూ ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ విధంగా చేస్తావా ఏంటి? ఇంటికంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి కలవడానికి. అయితే ప్రెసెంట్ కలవలేను, ఫోన్ కాంటాక్ట్ లో టచ్ లో ఉంటాను. ఫైనాన్షియల్ గా అంటే ఇంకా మా అన్నయ్య చూసుకుంటాడు కాబట్టి, వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే నేను ఏదో ఒకటి చేసి వాళ్ళకి పంపిస్తాను మనీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ పయనం ఎక్కడికమ్మా నెక్స్ట్? ఓకే, మొత్తం కూడా మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటన్నా చెప్పనన్నారు. ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమైనా ఇల్లు తీసుకొని ఉంటారా, ఇంట్లో ఉంటారా, లేకపోతే మీరు ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాగే కారులోనే జీవితాంతం కూడా తిరగాలనుకుంటున్నారా? ఇలా కారులో తిరిగితే సరిపోతుందా? ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది ఏమైనా డిస్కస్ చేసుకున్నారా మీరు? కార్ లో అయితే ఉండము, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఒక జాగాలో కూర్చుని మంచిగా ఇల్లు కట్టుకుని మా అమ్మ నాన్నకి ఇష్టమైతే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. సెటిల్ అయ్యి ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దామని అయితే అనుకున్నాం. ఓకే, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు అయితే? యా. ఎక్కడ 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 కట్టుకుంటారు? అఘోరి యొక్క సొంత ఊర్లోనా, లేకపోతే మీరు ఏమైనా ప్లేస్ అనుకున్నారా ఎక్కడైనా మేము ఇల్లు కట్టుకోవాలి? ఒక ప్లేస్ అనుకున్నాము, అక్కడ కట్టుకుంటాం. ఓకే ఓకే, అఘోరి ఏం చెప్తుంది ఇప్పుడు? ప్రెసెంట్ మొత్తం నిన్నటి వరకు చాలా డల్ అయిపోయి డీలా పడిపోయింది. వాళ్ళు ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే ఆ హ్యాపీనెస్ అంతా ఆమె ఫేస్ లో కనిపిస్తుంది. డెఫినెట్లీ ఫీల్ ఉంటది కదా, మిస్ అయిన ఫీలింగ్ ఉంటది కదా. ఎన్ని రోజులు కలవకుండా ఉన్నారు? ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు మీరు? 3వ తారీఖు మాత్రం తీసుకొచ్చారు నన్ను అక్కడ నుంచి, గుజరాత్ నుంచి. నిన్న డేట్ 11 అనుకుంటా మేబీ. దాదాపు ఒక 7-8 days గ్యాప్ వచ్చింది కదా. చాలా మిస్. 7-8 days ఏంటి? ఏదో చెప్తున్నట్టుంది అఘోరి మీతోని, సైకిల్ చేస్తుంది. పాట పాడు అని చెప్పారు. అవును, పాడు పాడు. మొన్న పాడింది కదా, పాడేవుగా. ఇదైతే ఆ పాట ఆ రోజు పాడింది అమ్మ కోసమే, ఇప్పుడు పాడుతుంది అమ్మ కోసమే. నీ పాట మధురం, నీ మాట మధురం, ఓ ఏ నాటి వరము, ఏ జన్మ ఫలము, ఇంత మోహమా
అది అవసరమా ఇంకా ప్రాణమా ఇదే పరవశమా నా పాటలో ఇంతటి మహిమ కొంచెమాగుమా నా మనసు నాలజడి నిజమదే పిల్ల తెలిపితే బల్లా నిదురలో విన్నా నీ పాట చాలండి. ఓ యా, అఘోరి అసలు అనుకున్నావా నీకోసం ఇట్లా ఒక అమ్మాయి ఇలా పారిపోయి రావడమే కాకుండా ఇలా మీకోసం ఒక పాట కూడా పాడుతుంది, అసలు అనుకున్నారా మీరు? అంత పరమేశ్వరుడు లీల. బంధం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు, అది నాకు ఇవ్వడం జరిగింది. హ్యాపీనెస్, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాల ఏది వర్షిని చూపించండి ఒకసారి. వర్షిని పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. వర్షిని అక్క అయ్యయ్యో మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంతే ఇంకా. సరే సరే తీసుకోండి, ఇదంతా వస్తుంది ఇప్పుడు. లేదు లేదు రావట్లా. ఏమో మళ్ళా. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఆ. ఇదంతా వస్తే ఇంకేం లేదు. లేదు లేదు రావట్లేదు రావట్లేదు. ఓకే ఓకే, ఆ. భైరవ్ వెనక పెట్టి. రెడీయా? రెడీ. రైట్, వర్షిని అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం? ఇప్పటి వరకు 2 సార్లు మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన, ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమ ఏముంటది. హ్యాపీగా ఉన్నాం అంతే, నా గుండెనే ఇచ్చేసిన. మీ గుండెనే ఇచ్చేసారు ఆల్రెడీ, శివుడికి ఇచ్చేసారు కదా మీ గుండె. అవును, ధర్మం గురించి ఎంత పోరాడుతున్నానో. శివయ్యకి అన్ని ఇచ్చేస్తా, నా సర్వస్వం ఇచ్చేస్తా. అందులో పాటు నా చిన్న కూడా మీ ఒక్కరిని సర్వస్వం సింగిల్ ఇవ్వడం గా జరిగింది. కాదు కాదు, మీ ఒక్కరిని ఇట్లా సింగిల్ గా చూడలేకపోతున్నాం. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ కి రండి, బాగా అనిపిస్తది. చాలా హ్యాపీగా ఉన్నాం, ఓకేనా? ఓకే, అదే ఆ హ్యాపీనెస్ వర్షిని ఫేస్ లో కూడా కనిపిస్తుంది. అసలు మామూలుగా లేదుగా. నిన్నటి వరకు చాలా ఏడుస్తూ, చాలా స్టూడియోలో కూడా ఏడ్చింది. అమ్మా, ప్రేమ అనేది మనసులకు సంబంధించింది. ఒక మనసు మంచిగా ఉంటే చాలు. ఇద్దరి మనసులు కలిసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు? హ్యాపీనెస్ పెద్ద పెద్ద ఆస్తి అయినా ఏదైనా, ఎక్కడ మనకు హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే ఉండాలి. 4 రోజుల జీవితం తల్లి, ఎప్పుడు పోతామో తెలియదు, కానీ హ్యాపీగా ఆనందంగా అంతే. లోకం ఏమనుకున్నా ఇందులో ఎలాంటి సందేశం లేదు. రైట్. అండ్ మీ ఇద్దరిని ఈ రోజు ఇలా చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. మరి మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు అఘోరి గారు? నిన్నటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు మీరు అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అని మీరు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేను ఒకటికోవడానికి ఆల్రెడీ చెప్పాము, ఫస్ట్ ఒప్పుకున్నారు. మధ్యవర్తలు ఎవరైతున్నారో వాళ్ళ వల్ల ఇదంతా స్క్రాచ్ అయిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, నా వంతుగా నేను వాళ్ళకు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, వర్షిని ఇంకా ఏడుస్తున్నావా వర్షిని? హ్యాపీగా ఉంది, ఎందుకు ఏడుస్తుంది? ఏం తిన్నావు? నైట్ ఏం పెట్టారు? హ్యాపీగా ఉన్నాం. ఏం తిన్నావు? నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. ఓ, బిర్యానీ తీసుకొచ్చావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అఘోరికి ఏమి ఇష్టం అసలు? ఏ బిర్యానీ ఇష్టం? నాకు తెలిసినంత వరకు నేను ఏం తినను అని చెప్పిన ఆమె ఇప్పుడు బిర్యానీలు కూడా తింటుంది. నేను తిన్నాను, అంటే ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకున్నాను నైట్, అది తిన్నాను. సో ఈమెకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలంటే ఇష్టం. ఓ, ఇంకా? అంటే శివయ్య నేను అంటే ఇష్టం. ఓ, శివయ్య నువ్వు బాదం పాలు. ఓకే ఓకే. నేను మీ మధ్య మీ భైరవ్ కూడా ఉన్నట్టున్నాడు. యా, బాగా చూసుకుంటున్నారా? బాగా ఎగబడ్డాడు.
నాకు వాయిస్ వినగానే కార్ దిగేసి వచ్చేసాడు నా దగ్గరికి. మరి see? ఓకే. సో నేను అఘోరియే కాదు భైరవ్ కూడా మిస్ అయ్యాడు అయితే. యా చాలా చాలా మిస్ మిస్ అయ్యాడు పాపం. అది ఏం పెట్టినా తినలేదు. ఆ, అంటే పెట్స్ అంతే కదా, ఎవరికైనా ఒక్కసారి ప్రేమాభిమానం చూపించిన తర్వాత వాళ్ళు ఒకటేసారి దూరం ప్రేమ్ అయితే సరిగ్గా పెట్టుకోండి అఘోరి. రైట్ రైట్ రైట్. అందుకనే ఫస్ట్ డే ఇంకా తినలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డే ఏం పెట్టినా తినలేదు. తర్వాత నెక్స్ట్ డే నుండి ఇంకా నేను బలవంతంగా కొద్ది తినిపిస్తే ఇంకా ఫుల్ గా తింటుండు. ఓకే. అఘోరి మీకు దగ్గరికి వర్షిని వచ్చేటప్పుడు కట్టు బట్టలతో రావడం జరిగింది. ఏంటి మరి అమ్మాయికి ఏం కొనివ్వడం లేదా? షాపింగ్ కి తీసుకెళ్ళడం కానీ బట్టలు కొనివ్వడం కానీ మిమ్మల్ని నమ్మి అమ్మాయి ఎలా ఉన్న అమ్మాయి అలాగే వచ్చేసింది. త్వరలోనే అలంకరణ చేసుకుంటది, చూస్తారు. అప్పుడు ఒక ఫోటో పెడతారు చూడండి. కొనబోతున్నారు? అమ్మా ఏం కొనబోతున్నారు? డ్రెస్సులు తీసుకుంటారు అమ్మా, డ్రెస్సులే తీసుకుంటారు. బ్లాక్ డ్రెస్సెస్ తీసుకుంటది. ఆమె కావాల్సినవి తీసుకుంటది, ఎందుకు ఇప్పియకుండా ఉంటామా అమ్మ. ఓకే. ఇంకేంటి వర్షిని, ఏం చెప్తావు? మొత్తం ఇప్పుడు మీడియా అంతా కూడా నీ వైపే ఉంది. వర్షిని క్షేమంగా వెళ్ళిందా లేదా, నెక్స్ట్ వాళ్ళ కదలికలు ఏంటి, ఎక్కడికి వెళ్తారు, ఏం చేయబోతున్నారు ఏంటి అని చెప్పి మొత్తం ఫోకస్ అంతా కూడా నీ పైనే ఉంది. ఏం చెప్తావు ఈ రోజు అన్ని మీడియా ఛానల్స్ కి కావచ్చు, నీ గురించి మాట్లాడుకునే వాళ్ళందరికీ కూడా? యా నేనైతే క్షేమంగా అయితే అమ్మ దగ్గరికి వచ్చాను, ఏ ఇబ్బంది లేకుండా. నేనైతే ఒకటే చెప్తాను, చూసే జనాలకైనా గానీ, మీడియాకైనా గానీ, పోలీస్ వాళ్ళకి గానీ, మా పేరెంట్స్కి గానీ, హ్యాపీగా ఉన్నాము. మా జీవితం మేము చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచిగా లీడ్ చేస్తాము. మమ్మల్ని ఎవరు దయచేసి అడ్డుకోకండి, విడతీయాలని చెప్పి ప్రయత్నించకండి. ఇంకోసారి మమ్మల్ని విడతీయాలని ప్రయత్నిస్తే అది నిజంగా నా చావుతోనే విడిపోతది. నేనైతే ఇది పక్కా చెప్తాను. ఆమె కాదు, నేను కూడా తట్టుకోలేను. నేను కూడా లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యాను. ఎందుకు అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇద్దరు కూడా ప్రాణాలు వదిలేస్తాము అన్న డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అసలు? అంటే అంతే, ఇంకా దూరం అనేది కాబట్టి ఒకవేళ విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళకి ఇది చెప్తున్నాను, మీరు ప్రయత్నించాలి అంటే విడదీయాలని ప్రయత్నించకండి. ఒకవేళ ప్రయత్నిస్తే మాత్రం ప్రాణమైన కోల్పోతాం, కానీ మా ఇష్టాన్ని మాత్రం మేము వదులుకోం. ఇది మాత్రం చెప్తాను. ఓకే. దయచేసి కాంట్రవర్సీకి కూడా మేము రావాలని అనుకోవట్లేదు. ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు, మేబీ నాకు తెలిసి ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వము, ఏ మీడియా ముందుకి రాము, కాంట్రవర్సీకి అస్సలే వెళ్ళము. మా బతికేది మేము బతుకుతాము, మమ్మల్ని బతకనివ్వండి ప్రశాంతంగా. మేము హ్యాపీగా ఉన్నాం ఇక్కడ, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఓకే రైట్. వర్షిని, మీ పేరెంట్స్ ఆల్రెడీ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి నీతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ నిన్ను పిలుస్తాము, ఇఫ్ యూ డోంట్ మైండ్ వచ్చి మాట్లాడతావా? వాళ్ళకు కూడా ఇదే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావా? వస్తాను, బట్ కానీ వాళ్ళు అక్కడ అడ్డుకుంటా మాత్రం సహించలేను. అంటే అంటే వాళ్ళని కలిసి ఓకే మీడియా ముందు లైవ్ లో మాట్లాడడానికి సిద్ధం, కానీ వాళ్ళు అక్కడ నమ్మకంతో మమ్మల్ని పిలిచి ఏదన్నా ఇది చేస్తారని మాకు డౌట్ గా ఉంది. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు ఏది చెప్పి ఓకే మేము ఒప్పుకుంటాము, మిమ్మల్ని మేము స్వీకరిస్తాము అని చెప్పి వాళ్ళు ఇంటికి పిలిచినా సరే మీరు నమ్మరన్నమాట, అయితే వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. వెళ్తాము, కానీ కొంచెం టైం తీసుకుని వెళ్తాము. ఈ వేడి వేడి మీద వెళ్తే ఎలా ఉంటాయి అనేది అర్థమవుతుంది. అంటే మీకు చూసే వాళ్ళకి మీకు కూడా అర్థం కావాలి. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్తాము. ఎందుకంటే అఘోరి పైన అటు మిస్సింగ్ కేసు కావచ్చు, లేకపోతే కిడ్నాప్ కేసు అని చెప్పి ఆల్రెడీ 2 కేసులు అయితే నమోదు అవడం జరిగింది కదా. మరి దాని మీద ఆమె క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి కూడా రావాలి కదా. మరి అప్పుడు నువ్వు కూడా అప్పుడు ఇద్దరము వస్తాము. నన్ను ఎవరు మిస్సింగ్ అంటే కిడ్నాప్ చేయలేదు, నేనేం మిస్ అయిపోలేదు, ఇక్కడే క్షేమంగా లైవ్ లో ఉన్నాను. కిడ్నాప్ అయితే మాత్రం నన్ను ఎక్కడైనా దాచేయాలి కదా. మరి ఇంత బహిరంగంగా లైవ్ లోకి వచ్చి చెప్పను కదా. ఇష్టపూర్వకంగా వచ్చాను, ఎవరి బలవంతం లేదు. నేను చెప్తుంటే నేను ఇంత మొత్తుకునంటే ఎందుకు అర్థం కావట్లేదు మీకు? కిడ్నాప్ కేసైనా కానీ మిస్సింగ్ కేసైనా కానీ పోలీసులు ఎలా తీసుకున్నారు? అంతకు ముందే నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఓకే, సో అంటే ఇక్కడ ఏంటంటే ఆ కేసు అది పెట్టినప్పుడు నువ్వు ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సింది మరి మీ పేరెంట్స్ కైనా లేకపోతే పోలీసులకైనా, నేను నా ఇష్టపూర్వకంగా చెప్పి.
నేను కేసు ఇవ్వక ముందు 1 నెల రోజుల నుంచి వాళ్ళు బతిలాడుకున్నాను, ఒప్పుకోండి ఒప్పుకోండి అని. వాళ్ళు నో చెప్పారు. సో వాళ్ళు నో చెప్పడం వల్ల నేను ఎంత బతిలాడినా కూడా, నేను నో చెప్పినా కూడా, అదే వాళ్ళు నో చెప్పడం వల్ల ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. फोन पे है हम लोग, फोन बात कर रहे हैं, ठीक है। हर हर महादेव, हर हर महादेव। ఓకే. ఎక్కడికి వెళ్ళినా సరే అఘోరికి ఫుల్ ఫ్యాన్స్, నెక్స్ట్ భక్తులు కూడా బాగా ఉన్నట్టున్నారు. యా, తెలుగు రాష్ట్రాల్లో ఏమో కానీ 2 రాష్ట్రాల్లో ఇక్కడ నార్త్ సైడ్ మాత్రం చాలా భక్తులు ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే. రెస్పాన్స్ అయితే బాగుంది. పూజలు అవి ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? అంటే ఈ రోజే కదా కలిసింది, ఏమో కరచేరని ఇంకా తెలీదు, మేము కూడా ఏం అనుకోలేదు. కొన్ని అయితే మాట్లాడుకున్నాం. భైరవ్ పూజలు ఎప్పుడు ఆపము, ధర్మ పోరాటం ఎప్పుడు ఆగదు, ఓకేనా? ఒక శివుడు ఒక పార్వతి లాగా కలిసి పోరాటం చేస్తున్నాం, చూసుకోండి. ఆహా. అది కూడా సామరస్యంగా, నో కాంట్రవర్సీస్, ఓకే. ఓన్లీ సామరస్యంగా, కాంట్రవర్సీలకు అస్సలు దూరం. ఓకే. సో ఎందుకంటే అయితే నన్ను మీరు నమ్ముకొని ఏదైతే ఆడపిల్ల ధర్మ వచ్చింది పోరాటం కాబట్టి. అన్నారు, దేవాలయాల పైన అలాగే సనాతన ధర్మం పైన, ఇప్పుడు మీరు అఘోరి ఇంతకు ముందు ఒకరు ఇప్పుడు ఇద్దరుగా అయ్యి పోరాటం చేస్తారన్నమాట. 100% అది ప్రణాళిక ఎప్పుడు నడుస్తూనే ఉంటది. కాదు అంటే ఇప్పుడు ఈ పోరాటాల్లో ఆమె కూడా మీతో భాగస్వామి అన్నమాట అయితే. అంతే కదా, కానీ కాంట్రవర్సీస్ కి వెళ్ళాం అంతే. ఎక్కడికి వెళ్ళినా కూడా తోడుంటాను, సపోర్ట్ చేస్తాను మంచిగా. అది నా బాధ్యత కాబట్టి నా బాధ్యతని నేను నెరవేర్చుకుంటాను. ఓకే. అంటే ఇప్పుడు ఒక భార్య భర్తకి ఎలా అయితే వెనక ఉంటుందో అలా నువ్వు ఇప్పుడు అఘోరి వెనక ఉంటావు అన్నమాట. ఆమె ఏం చేసినా సరే ఆమెకి సహకరిస్తూ. అవును అవును. ఓకే. ఓకే. సో అయితే ఆమె పోరాటంలో నువ్వు కూడా పాల్పంచుకోబోతున్నావు అనమాట వర్షిని. ఇక నుంచి నిన్ను కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే అయితే ప్రతి చోట కూడా. ట్రోలింగ్లలో అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తారా అమ్మా? మరి చెప్పింది కదా భర్త అడుగుజాడల్లో ఎలా భార్య వెళ్తాదో నేను ఇంకా ఇక నుంచి అంతే అని అయితే ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అఘోరి బాటనే ఇంకా నా బాట అని చెప్పి. అంతే కదమ్మా, మరి ఇద్దరం ఒక మాట మీద ఉండాలి అని అనుకున్నాం. సో అలాగే ఉంటాము, జీవితాంతం హ్యాపీగా ఉంటాము, దేశం కోసం పోరాడతాం. మా వంతుగా మేము ఉండి ఏదో ఒక రోజు వెళ్ళిపోయేటోళ్ళము కాబట్టి ఎంతవరకు పోరాడాలో, ఎంతవరకు ఏం చేయాలో అంతవరకు చేస్తూ మా భక్తిలో మేము ఉంటాము, మా పూజలు మేము చేసుకుంటాము, హ్యాపీగా ఉంటాం. మమ్మల్ని ఎవరు అడ్డుకోవద్దు, మేము ఎవరిని అడ్డుకోము. ఓకే. వర్షిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నిన్ను. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆపదొస్తే నేను ఉంటాను అని అయితే అఘోరి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఎక్కడ ఆడపిల్లల గురించి, ఆడపిల్లలకి సంబంధించి ఏ ఇష్యూస్ జరిగినా నువ్వు కూడా అలాగే బయటకు వచ్చి మాట్లాడతావా, లేకపోతే ఏం చేస్తావు? ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. ఫ్రేమ్ సరిగా పెట్టు. ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. వాళ్ళకి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నుంచి ఉంటాను. ఓకే. రైట్. అయితే ప్రెసెంట్ మొత్తానికైతే ఇంకా శుభం కార్డు పడినట్టే అనమాట. ఇంకా మొత్తం మీ ఇటు గొడవలు, తీసుకెళ్లడము, తీసుకురావడము, అండ్ ఫైనల్ గా నువ్వు మళ్ళీ వెళ్ళిపోవడము. రైట్. త్వరలోనే జ్యోతిర్లింగంలో పెళ్లి ఉంది, లైవ్ పెడతాను చూడండి. ఓకే. అండ్ వర్షిని మళ్ళీ పెళ్లి అని నిన్న అఘోరి చెప్పడం, మీరు సిగ్గుపడడం లైవ్ లో అందరూ చూసారు. మరి ఎప్పుడు ఆ మూడో పెళ్లి ఎప్పుడు మీరు కుటుంబ సభ్యులు మధ్య చేసుకుంటారా, లేకపోతే దేవాలయం చెప్పకుండా చేసుకుంటారా? కుటుంబ సభ్యులు ఒప్పుకొని పెళ్లికి ఒప్పుకుంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తాము, వాళ్ళ సంరక్షణలోనే చేస్తాము. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న ముంగట జరిగింది కదా పెళ్లి. అంటే నిన్న చెప్పడం జరిగింది కదా చాలా ఘనంగా చేసుకుంటాము ఈ మూడో పెళ్లి అని. అవును. ఎప్పుడు ఏంటి అని ఏమైనా డిస్కషన్ చేసుకున్నారా? మీకు లైవ్ ఇస్తాము, డెఫినెట్లీ లైవ్ ఇస్తాం మీకు. పెళ్లి లైవ్ ఇస్తారా మాకు? యా. ఓ, ఈ 2 పెళ్లిళ్ళు ఎలాగా మేము చూడలేదు, ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇప్పుడు మూడో పెళ్లి అందరి సమక్షంలోనే మొత్తం మీడియా అందరిని ఇన్వైట్ చేస్తారు అయితే. యా, అందరిని ఇన్వైట్ చేస్తాము. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. నాది ఎందుకులేమ్మా, మీరు అక్క మీ ఆశీర్వాదం ఉండాలి అక్క, ఖచ్చితంగా నాకు ఉండాలి మీ ఆశీర్వాదం. ఓకేనా? అమ్మ ఆశీర్వాదం ఉంటది.
ఏదైనా సరే చాలా మంది కంగారు పడ్డారు. వర్షిని అంత అర్ధరాత్రి పూట ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏంటి, క్షేమంగా ఉందా లేదా అమ్మా అని చెప్పి ఇక్కడ అనుకుంటున్న గైడ్ టైంలో చేసేది అఘోరి, ఇక్కడ గైడ్ చేసేది అఘోరి అమ్మ, ఓకేనా? దునియాలో ఏ చెట్టు కింద ఉన్నా సరే గైడ్ చేస్తుంది. ఓకే. చేరాల్సిన చోట ఎవరైనా సరే చేరాల్సిందే, అది కూడా సురక్షితంగా. సో మొత్తం గైడ్ చేస్తారంటారు అయితే. గైడ్ చేస్తాం, హ్యాపీగా ఉంటాం. హర హర మహాదేవ్, ఓకే. జై అండ్ శ్రీరామ్. ఫైనల్ గా ఒకటి, వర్షిని మీ గురించి పాట పాడింది కానీ మీరు వర్షిని గురించి పాడలేదు. అదే నేను చెప్తున్నా కదా, నా ఏదైతే ఉందో నా గుండెనే ఇచ్చేసిన. నాకు సర్వసం శివయ్య కాళీమాత ఎలాగో ఇప్పుడు మా చిన్ను అలాగా. ఆహా. ఓకే. ఆ అఘోరి వర్షిని చిన్ను అని పిలుస్తుంది, మరి ఆ చిన్ను అఘోరిని ఏం పిలుస్తుంది? అయ్యో అమ్మ అని పిలుస్తాను. అది నిన్న మీడియా ముందు బయటికి కూడా తెలిసేది, చెప్పాను. లోపల ఏమని పిలుస్తాం? లేదు అమ్మ అనే పిలుస్తాను, కొన్ని సార్లు అమ్మ అని సంబోధించకుండా పిలుస్తాను, అంతే, ఇంకేం లేదు. వర్షిని చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుంది అఘోరి, మీరు చెప్పండి, మిమ్మల్ని ఏమని పిలుస్తుంది ఆమె? నాకు తెలియదు. హ్యాపీగా ఉన్నామమ్మా, ఇలాగే ఆనందంగా అందరు ఉండాలి. అన్ని కుటుంబాలలో ఈ ఆనందం కనిపించాలి, అదే. హ్యాపీగా అండ్ ఉండాలి. మీ కానీ నోటితో అయితే నేను తల్లిదండ్రులు పాట కూడా వినాలనుకుంటున్నాను నేను. నాకు అలాంటి పాటలు ఎలాంటివి రావమ్మా, కానీ తల్లిదండ్రి కూడా త్వరలోనే మేము కలుపుకొని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. వాళ్ళకు కంపల్సరీ కలవాలని మేము కూడా గట్టిగా కోరుకుంటున్నాము. ఉమ్. పరమశివుడు కాళీమాత కంపల్సరీ కలుపుతారు, అందరం కలిసి ఉంటాం. అది కూడా త్వరలో జరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే. అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే మీ వర్షినితో మాట్లాడాలి అనుకుంటున్నారు లైవ్ లోని, అప్పుడు మేము పిలుస్తాము, ఓకే కదా? మీరిద్దరు వచ్చి మాట్లాడతారు కదా? ఓకే డన్ అమ్మా, కంపల్సరీ మేము డైలీ కాల్ చేసి మాట్లాడొచ్చు తల్లి, ఓకేనా? అందరం కలిసే ఉందామని అంటున్నాం, కానీ వాళ్ళు వినట్లేదు. ఏదో ఒక రోజు అందరం కలిసే ఉంటాం, అది త్వరలోనే జరుగుతుంది కూడా. ఓకే. అండ్ వర్షిని ఫైనల్ గా ఏం చెప్తావు? ఫైనల్ గా చాలా హ్యాపీగా ఉన్నాము, మేము ఇలాగే ఉండాలని అనుకుంటున్నాము. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరాంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు అక్క, మీకు అందరికి Thank you. అందరికి వీరాంజనేయ స్వామి జయంతి జయంతి శుభాకాంక్షలు అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చాలా హ్యాపీగా, ఎందుకంటే ఒక నరకం నుంచి బయటకు వచ్చాను అని నేను ఫీల్ అయ్యాను కాబట్టి, నా సేఫ్టీ ఫీల్ అయ్యే పర్సన్ దగ్గరికి వచ్చేసాను కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ 100% హ్యాపీ. ఓకే, రైట్. నీకు ఇంకేం అవసరం లేదు, అఘోరి ఉంటే చాలు అన్నట్టు నీ మాటలో క్లియర్ గా కనిపిస్తుంది. బంగ్లాలు, డబ్బు, లగ్జరీ లైఫ్, ఉద్యోగం ఏం అవసరం లేదు, అఘోరి ఉంటే చాలు నీకు. అదే అమ్మా, ప్రేమకున్న విలువే అది. ప్రేమ ఏదైనా సాధిస్తుంది. ఉమ్. స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోదమ్మా, ఏదో ఒక రోజు గెలుస్తుంటది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రైట్.